హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ శ్రావణ మాసంలో అందరూ పూజలు ఎలా చేసుకుంటున్నారు? ఇంకా ప్రసాదంగా అయితే నేను మీకోసం అయితే ఒక సింపుల్ ఒక స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను. ఇది ప్రసాదంగా దేవునికి పెడితే చాలా మంచిదండి. ఇంకా దేవునికి కూడా ఇష్టమైన ప్రసాదం. ఇంకా మనం పూజ చేసుకోవాలంటే ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది కదా, ఇలాంటివి సింపుల్గా చేసేస్తే త్వరగా అయిపోతుంది. ఇంకా మనకు టైం కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఒక కప్పు రవ్వ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం గోల్డెన్ బ్రౌన్స్ వచ్చిన తర్వాత ఒక కప్పు వాటర్, ఒక కప్పు పాలు పోసుకొని మనం కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి కాసేపు దగ్గరే ఉండి బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత సరిపడా షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్తో చేస్తున్నా. షుగర్ వేసి బాగా కలిపేసుకోవాలి. అది మెల్ట్ అయ్యే వరకు బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకా 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి బాగా కలిపేసుకోవాలి. లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా అంటే పొడి పొడిగా అయ్యేంత వరకు మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి. దీన్ని మెత్తగా కూడా చేసుకోవచ్చు. పొడి పొడిగా అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకా దీన్ని అయితే మనం పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇందులో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే 2-3 మినిట్స్ మంచిగా మగ్గించుకోవాలి. ఇది ఇంకొంచెం పొడి పొడిగా అయిపోతే ఇంకా ఈ స్వీట్ రెడీ అయిపోయినట్టే. దీన్ని బాగా కలిపేసుకుంటూ చూసుకోవాలి, అడగంటొద్దండి. ఇంకా మీకు చెప్పాలంటే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. ఇంకా దీన్ని గిన్నెలో తీసుకొని పైనుండి కాజు పెట్టి భగవంతునికి మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.